అనుకుంటే ఎందుకు మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది నన్ను. చాలే నాన్న మాట్లాడింది, చూసింది చాలే. ఏంటి సింపుల్ గా క్షమించమని అడిగి తప్పించుకుంటున్నావా? చూడకు, నేను నీ అంతరాత్మని, నిన్ను చూసి సిగ్గుపడుతున్నవాడిని. అంటే ఏముంది? నీ చేతగాని తనంతో కన్న కూతుర్ని ఘోరంగా హింసిస్తున్నావు అంటున్నాను. నేను హింసించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియక నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. అనుభవిస్తావు. ఇలాగే నీ కూతుర్ని పట్టించుకోకుండా అక్కడే వదిలేస్తే ఇంకా చాలా అనుభవిస్తావు. నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి నీ కూతురు తెచ్చుకోమంటాను. అలా చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు. నీ పెళ్ళాం చచ్చిపోతుంది, నీ తమ్ముడు కూతురు అన్యాయం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించేవాడివి, మరి నీ కూతురు గురించి ఆలోచించవా? అది పసిపిల్ల, ఈ వయసులోనే ఎంతో నరకం అనుభవిస్తుంది, ఎన్నో కష్టాలు పడుతోంది. నీ మనసు కరగదా? నేను వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకుంటాను. సమయం వచ్చినప్పుడే అసలు నిజం నా భార్యకి చెప్తాను. వెరీ గుడ్ రా, ఇప్పుడు నాకు నచ్చావు. ఏంటి సినిమా బాగుందా? హిట్టా ఫ్లాపా? క్లైమాక్స్ చెప్దామని ఫోన్ చేశాను. అబ్బో పర్లేదే, చెప్పు చెప్పు చెప్పు. ఆగాగా, నా సినిమాలో విలన్లు ఓడిపోవటం, హీరోలు గెలవటం, న్యాయం గెలవటం, అన్యాయం ఓడిపోవటం ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే నేనే గెలుస్తాను కాబట్టి. అది గుర్తుపెట్టుకో. అవును, నువ్వే గెలిచావు. నీ కూతురు జ్వాలని నీకు అప్పగిస్తాను. నా కూతురు కరుణని నాకు అప్పగించు. ఏంటి మాట్లాడావు? అవును, సడన్ గా నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్యను చంపుకోవడానికే సిద్ధపడ్డావా? నావి 2 కోరికలున్నాయి. ఏంటవి? 1, నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. నీ ఆస్తి మొత్తం నాకు నా కూతురికి ఇస్తున్నట్టు రాసివ్వాలి. నీ మీద పగ, ద్వేషం, నీ కూతురు అన్నీ వదిలేసుకున్నందుకు నాకు నువ్విచ్చే బహుమతి. నువ్వు అడిగినవన్నీ చేస్తాను. నాకు నా కూతురు కావాలి, అంతే. గుడ్, రా. రేపు నీ కూతుర్ని, నా కూతురు జ్వాలని, ఆస్తి పేపర్లని, రాజీనామా లెటర్ని తీసుకొని అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, బయట ఏం జరుగుతుందో అసలు తెలీదు. అందరూ కలిసి నా ప్రాణం తీస్తున్నారు. ఏంటే పొగరుబాణం అవుతావా? నీ బాబు ఇచ్చిన సొమ్మేమి ఇక్కడ లేదు. నీ బాబు దగ్గరికి వెళ్ళాక ఒకేసారి 10 బొండలు తాగు, సరేనా?